మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పాచికలు పనిచేయటం లేదు. ఎలాగైనా గెలవాలని వందల కోట్లు కుమ్మరిస్తున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవటం లేదు. మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకొని లోకేష్ ఇప్పుడు గెలిస్తే తమకేం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. జెడ్ కేటగిరీ భద్రతతో హైదరాబాద్లో ఉండే లోకేష్ కంటే సామాన్యుల మధ్య ఉండే మురుగుడు లావణ్య వైపే మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024లో సీఎం అవుతాడు. 2034 దాకా కూడా సీఎం జగనే. డంకా బజాయిని చెప్తాం. 100% మురుగుడు లావణ్య గారు 10,000 పైన మెజార్టీ గెలుస్తారు. చూడండి, ఇది రేపు జూన్ 4 వస్తే కదా, చూడండి అప్పుడే. ఖచ్చితంగా మంగళగిరిలో మాత్రం మళ్ళీ స్థానికులకే పట్టం కడతారు తప్ప ఎక్కడో రాయలసీమ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినోడికైతే ఇక్కడైతే ఓట్లు వేయరండి. ఖచ్చితంగా ఈ అబ్బాయిని లోకేష్ని ఓడిస్తారు ఖచ్చితంగా. 4 సంవత్సరాలు జగన్ దయా పెట్టిన మాకు భిక్ష, మా అమ్మాయికి చదువు భిక్ష పెట్టాడు జగన్. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివింది. జగన్ వేసే డబ్బులతోనే చదువుకుంది మా అమ్మాయి ఇంజనీరింగ్. జగన్ ఇన్ని మేలు పొందాక జగన్కి వేయకుండా వేరే వాళ్ళకి ఎందుకు వేస్తాం? మేము లావణ్య గారికి వేస్తాను కంపల్సరీగా. నేను వేయడం కాదు, నేను ఇంకో 10 మందిని చెప్పి మరీ వేపిస్తాను నేను. ఎందుకంటే మేము మేలు అలా పొందాం. మాకులంటే వాళ్ళు లేనోళ్ళు అసలు ఎందుకు పనికిరాదు అని తీసిపడేశాడు కదా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు. అందుకని ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళందరినీ ఈయన పనికొచ్చి ఇలా చేశాడు కాబట్టి కంపల్సరీగా ఆవిడకే వేస్తాం మేము, కంపల్సరీగా. రైతులు, స్వయం ఉపాధి పొందే మహిళలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇలా ఎవరిని కదిలించినా మరోసారి సీఎం జగన్ పాలనే కావాలంటున్నారు మంగళగిరి ప్రజలు. ఇన్ని దశాబ్దాల్లో ఎన్నడూ జరగని సంక్షేమ అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించిన జగన్కే మా ఓటని తేల్చి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకే మద్దతిస్తామంటున్నారు. లోకేష్ డబ్బుతో మంగళగిరి ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేరంటున్నారు. లోకేష్ అంటే వాళ్ళ నాన్న అక్రమంగా డబ్బు సంపాదించారు కాబట్టి ఆ డబ్బు అది ఎంతైనా ఉంది ఖర్చు పెట్టడానికి. కానీ లావణ్య గారు అలా కాదు కదా, ఆమె కష్టపడి వచ్చారు. వాళ్ళ మదర్ అయినా సరే, వాళ్ళ మాంగారైనా ఎవరైనా సరే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే లోకేష్ జనాల డబ్బులు కాబట్టి జనాలు తీసుకుంటారు. జనాలు ఎవరైనా తీసుకోకుండా ఉండరు. కానీ ఓటేసేది మటుకు వైఎస్ఆర్సీపీకి. మంగళగిరి వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉంది సార్. మురుగుడు లావణ్య గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 2014 నుంచి 19 దాకా ఆయన 3 శాఖల మినిస్ట్రీ చేసి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ సీఎం చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు కనీసం మంగళగిరికి మీరు ఏం చేశారు చెప్పండి? జెడ్ కేటగిరీ పెట్టుకున్నావు, 21 మందిని సెక్యూరిటీని పెట్టుకున్నావు. అసలు కనీసం లోకేష్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుందండి? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మంగళగిరి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి లోకేష్ గారికి ఓటు వేయొద్దు. ఆయన కనీసం గెలిచాడంటే ఇక్కడ మీకు అందుబాటులో ఉండడు, హైదరాబాద్లో పోయి కూర్చుంటాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఏదైతే పరిపాలన ఉన్నదో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 100%కి 85% కూడా ఆయన అమలు పరిచిన దాఖలాలు ఉన్నాయి. ఆయన నేను మీకు చేస్తేనే మాకు ఓటు వేయండి అనే దమ్మున్న నాయకుడు కాబట్టి అందరూ గమనిస్తున్నారు. లోకేష్ కాదు, చంద్రబాబు మీద నుంచోబెట్టినా కానీ మురుగుడు లావణ్య గారు గెలిచే అవకాశం మంగళగిరిలో ఎక్కువగా ఉంది.